హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్. ప్రీవియస్ వీడియోస్లో మనం గోల్ అమౌంట్ని ఎలా సెట్ చేయాలి, తర్వాత ఆ గోల్ అమౌంట్ని ఎలా అచీవ్ చేయాలి అని నేర్చుకున్నాం. ఈ వీడియోలో సంవత్సరానికి సరిపడా ఖర్చుల్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇయర్కి సరిపడా ఎక్స్పెన్సెస్ని ముందే మనం ప్లాన్ చేసుకోవాలి. లైక్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ని, అదేవిధంగా ఇయర్లీ ఎక్స్పెన్సెస్ అంటే ప్రాపర్టీ ట్యాక్స్ లేదా కార్ సర్వీసింగ్, బైక్ సర్వీసింగ్ ఆర్ మేబీ ఇన్సూరెన్స్ పాలసీస్ అండ్ which we are paying yearly wise, those amount we need to plan in advance. అదేవిధంగా ఇన్సూరెన్స్ పాలసీస్ లైక్ హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ని ముందే ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇక్కడ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ సపరేట్గా ఇచ్చాను, ఎందుకంటే సేవింగ్స్ అంటే విచ్ ఈజ్ ఈక్వలెంట్ టు ఇన్ఫ్లుయెన్స్ ద రేట్ ఆఫ్ రిటర్న్ విచ్ ఈజ్ గివింగ్ ఈక్వలెంట్ ఆర్ మేబీ స్లైట్లీ నియర్ టు ద ఇన్ఫ్లేషన్, దట్ వీ కెన్ ట్రీట్ ఇట్ యాజ్ ఎ సేవింగ్స్. The rate of returns are beating the inflation, that we can treat it as a investments. అందుకోసం సేవింగ్స్ని ఇన్వెస్ట్మెంట్స్ని మనం సపరేట్గా చూడాలి. అదేవిధంగా మంత్లీ లివింగ్ ఎక్స్పెన్సెస్ని కూడా ముందే ప్లాన్ చేసుకోవాలి. నేను మీకోసం ఒక టెంప్లెట్ని తయారు చేశాను, ఆ టెంప్లెట్ని మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ చాలామంది కమెంట్స్ పెట్టారు, ఎక్సెల్ షీట్ సరిగా కనిపించట్లేదని. ఇప్పుడు నేను జూమ్ చేసి చూపిస్తాను. నేను ఈ ఎక్సెల్ షీట్ని టెంప్లెట్స్ని ఏదో రకంగా మీకు షేర్ చేయడానికి ప్లాన్ చేస్తాను. నేను కూడా ఈ వీడియోస్ కొత్తగా చేస్తున్నాను కాబట్టి ఇంకా నేను ఇవి ఎక్స్ప్లోర్ చేయలేదు. సో ఈ ఎక్సెల్ షీట్ని ఎలా షేర్ చేయాలనేది ఐఎమ్ జస్ట్ ట్రయింగ్. సో మేబీ ఐ విల్ ట్రై. వన్స్ ఐ గెట్ దట్ సొల్యూషన్, దెన్ ఐ విల్ షేర్ ఆల్ దీస్ టెంప్లెట్స్ ఇన్ ది యూట్యూబ్ ఛానల్ ఇట్ సెల్ఫ్. సో మొదటిగా ఇక్కడ చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి మనకి 2 చైల్డ్స్ ఉంటే 2 చైల్డ్స్కి 1 చైల్డ్ ఉంటే 1 చైల్డ్కి ప్లాన్ చేసుకోవాలి. జనరల్గా స్కూల్ ఫీజుని మనం ఎవ్రీ క్వార్టర్ పే చేస్తూ ఉంటాం, స్టార్టింగ్ విత్ జూన్, దెన్ సెప్టెంబర్ అండ్ అక్టోబర్. మీ పిల్లలకి స్కూల్ ఫీజు ఎంతైతే పే చేస్తున్నారో ఆ అమౌంట్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోండి. సో ఆ ఫస్ట్ చిల్డ్రన్ యొక్క ఫీ ఎంత, ట్రాన్స్పోర్ట్ ఫీ ఎంత, అదేవిధంగా బుక్స్, డ్రెస్, షూస్, అదేవిధంగా సెకండ్ చైల్డ్కి కూడా ఆ టోటల్ అమౌంట్ని ఎవ్రీ క్వార్టర్కి మీరు ఎంతైతే పే చేస్తున్నారో ఆ టోటల్ అమౌంట్ని మీరు ముందే ఇక్కడ ప్లాన్ చేసుకోండి. అదేవిధంగా ఇయర్లీ ఎక్స్పెన్సెస్ అంటే ప్రాపర్టీ ట్యాక్స్ జనరల్గా పే చేస్తూ ఉంటాం. అదేవిధంగా సమ్మర్ టూర్స్ ఆర్ మేబీ 1 or 2 trips in a year, so that amount we can plan here. అదేవిధంగా కార్ సర్వీస్ ఆర్ లేదా బైక్ సర్వీసెస్ ఇయర్లీ ట్వైస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ నేను 2 times వేసాను. అంటే ఎవ్రీ 6 months సర్వీస్ చేస్తుంటాం కాబట్టి ఇక్కడ 2 types వేసాను. నెక్స్ట్ హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్. హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ కోసం హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్ పేరెంట్స్ ఇయర్లీ, ఇఫ్ సీనియర్ సిటిజన్ అయితే కొంచెం అమౌంట్ ఎక్కువ అవుతుంది. సో అందువల్ల నేను 36,000 మ్యాక్సిమం వేసాను, మ్యాక్సిమం అమౌంట్. ఒకవేళ పేరెంట్స్ కనుక బిలో 60 years అయితే అమౌంట్ తక్కువ అవుతుంది. సో దానికోసం పేరెంట్స్ కోసం సపరేట్గా హెల్త్ ఇన్సూరెన్స్. అదేవిధంగా లైఫ్ ఇన్సూరెన్స్ కూడా అరౌండ్ నేను ఇక్కడ 12,000 వేసాను, అంటే పర్ మంత్ 1,000 rupees చొప్పున క్యాలిక్యులేట్ చేసి 12,000 వేసాను. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్కి ఏమో హెల్త్ ఇన్సూరెన్స్కి 3,000 ప్లాన్ చేసి ఇక్కడ 36,000 వేసాను. సో మీరు ఏం చేయాలంటే ఎవ్రీ మంత్ దీనికోసం 3,000, దీనికోసం 2,000 అలా మనం ఎఫ్డీలో పెట్టుకొని ఆ పర్టికులర్ పీరియడ్ అప్పుడు ఈ అమౌంట్ని మనం పే చేయాలి. నెక్స్ట్ సేవింగ్స్ కింద నేను ఎఫ్డి, ఫిక్స్డ్ డిపాజిట్, దెన్ పీపీఎఫ్, సుకన్య సమృద్ధి, అటల్ పెన్షన్ యోజన, తర్వాత ఎన్పిఎస్, ఇవన్నీ కూడా మోస్ట్లీ ఈక్వలెంట్ టు ఇన్ఫ్లేషన్కి నియర్ బై ఉంటాయి, మేబీ స్లైట్లీ హయ్యర్లో ఉంటాయి. అందువల్ల నేను సేవింగ్స్ కింద కన్సిడర్ చేశాను.
ఇక్కడ ఎఫ్డి కోసం ఎవ్రీ మంత్ 5,000 ఇక్కడ ప్లాన్ చేశాను. మీరు మీ శాలరీ తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి. 500 రూపీస్ అయితే 500 రూపీస్, 1000 అయితే 1000 అలా ప్లాన్ చేసుకోండి. ఈ ఎఫ్డిలో ఆల్మోస్ట్ మీకు 1 మంత్ శాలరీ ఎంతైతే ఉంటుందో ఆ 1 మంత్ శాలరీ రెడీ అయ్యేంత వరకు మీరు ఎఫ్డిలో దాన్ని ఒక 1 మంత్ శాలరీకి మీరు టార్గెట్ చేయాలి ఆ ఇయర్లో. అదేవిధంగా నెక్స్ట్ పీపీఎఫ్ మోస్ట్లీ 15 ఇయర్స్ మనం పే చేస్తాము. సో 15 ఇయర్స్కి 500 నుంచి మనం ఎంతైనా పే చేయొచ్చు, బట్ మ్యాక్సిమం 1.5 lakh పే చేయొచ్చు పర్ ఇయర్కి. సో 500 నుంచి 1.5 lakh వరకు పర్ ఇయర్కి మనం పే చేయొచ్చు. సో మీ శాలరీ తగ్గట్టుగా మీరు ఇక్కడ ఆ అమౌంట్ని నోట్ చేసుకొని ప్లాన్ చేసుకోండి. అదేవిధంగా సుకన్య సమృద్ధి ఈజ్ అప్లికబుల్ టు ఓన్లీ ఫర్ గర్ల్ చైల్డ్. సో గర్ల్ చైల్డ్ కోసం వాళ్ళ ఎక్స్పెన్సెస్ కోసం మ్యారేజ్ టైం అప్పుడు సో ఆ అమౌంట్ని మనం ఇది కూడా అంతే 500 నుంచి 1.5 lakh వరకు ఎవ్రీ ఇయర్ మనకి ఎలిజిబిలిటీ ఉంది. సో దాన్ని బట్టి మీరు మీ శాలరీ తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి ఎవ్రీ మంత్ ఎంత పే చేయాలి అనేది. నెక్స్ట్ అటల్ పెన్షన్ యోజన. ఇదేంటంటే మనం ఏదైనా స్మాల్ శాలరీ ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇది గవర్నమెంట్ స్కీమ్. ఇది పెన్షన్ వస్తుంది. అంటే ఇప్పుడు మన ఏజ్ అయితే ఎంతైతే ఉంటుందో దాన్ని మనం 60 ఇయర్స్ వరకు మనం పే చేయాలి. ఇది 1000, దెన్ 3000, 5000 అలా ఉంటుంది. ఎవ్రీ మంత్ మనకి పెన్షన్గా పే చేస్తారు. సో మనం ఇప్పుడు మీకు ఏజ్ ఎంతైతే ఉంటుందో ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ అయితే అటల్ పెన్షన్ యోజనకి దానికి 1087 రూపీస్ మనం పర్ మంత్ పే చేస్తూ ఉంటే అప్పుడు మన రిటైర్ అయిన సమయంలో అప్పుడు మనకి 5000 పర్ మంత్ మనకి యాజ్ ఏ పెన్షన్గా ఇస్తూ ఉంటారు. సో మనం ఉన్నంత వరకు, తర్వాత అది పిల్లలకి నామినేషన్ అవుతుంది. నెక్స్ట్ ఎన్పిఎస్ కూడా ఇది మనం రిటైర్మెంట్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో దీన్ని కూడా రిటైర్మెంట్కి మనం ప్లాన్ చేసుకోవాలి పెన్షన్ రూపంలో చేసుకోవడానికి. సో ఇక్కడ నేను పర్ మంత్ 5000 పే చేశాను. మీ శాలరీ తగ్గట్టుగా మీరు 5000ని ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే మనం ఇన్ఫ్లేషన్ కన్నా ఎక్కువగా రిటర్న్స్ ఇచ్చే వాటిని ఇన్వెస్ట్మెంట్స్ కింద మనం కన్సిడర్ చేశాము. ఇది మ్యూచువల్ ఫండ్స్ నేను పర్ మంత్ 5000 ప్లాన్ చేశాను. షేర్స్కి ఒక 5000 ప్లాన్ చేశాను. ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా 5000ని ఒకే ఫండ్లో పెట్టాం. మనం ఒక 2 to 3 ఫండ్స్గా మనం డివైడ్ చేసుకొని వాటిని మనం ప్లాన్ చేస్తాం. సో ఇవన్నీ నేను ఫర్దర్ వీడియోస్గా మ్యూచువల్ ఫండ్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలనేది నేను చెప్తాను. ఏ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలనేది నేను చెప్తాను. అదేవిధంగా షేర్స్లో కూడా 5000 ప్లాన్ చేశాను. మీరు ఈ 5000 కూడా సేమ్ నాట్ ఇన్ 1 షేర్, మేబీ 5 to 10 షేర్స్ని మనం ప్లాన్ చేసుకొని ఐడెంటిఫై చేసుకొని వాటిని ఎవ్రీ మంత్ కొంచెం కొంచెంగా బై చేసుకుంటూ అక్యుములేట్ చేసుకోవాలి. నెక్స్ట్ మంత్లీ లివింగ్ ఎక్స్పెన్సెస్ కింద ఇక్కడ నేను 25,000 ఇచ్చాను. సో మేబీ ఇది తక్కువ అయి ఉండొచ్చు. సో మన శాలరీ తగ్గట్టుగా మనం దీన్ని ప్లాన్ చేసుకోండి. మీ మంత్కి ఎంతైతే లివింగ్ ఎక్స్పెన్సెస్ అవుతున్నాయో ఆ లివింగ్ ఎక్స్పెన్సెస్ని ఇక్కడ వేసుకోండి. సో నేను ఇక్కడ ఏం చేశానంటే ఎంటైర్ ఇయర్కి నాకు ఎప్పుడెప్పుడు ఎంత అమౌంట్ అవసరం అనేది టోటల్ అమౌంట్ నేను అంతా ఎంటైర్ ఇయర్కి జనవరి నుంచి డిసెంబర్ వరకు ప్లాన్ చేసుకున్నాను. సో ఈ టోటల్ అమౌంట్ వచ్చేసి నాకు అరౌండ్ 12 lakhs ప్లస్ వచ్చింది. ఆ 12 lakhs బై 12 వేస్తే పర్ మంత్ నాకు 1,05,000 కావాలి. సో అంటే మన శాలరీకి ఇది ఈక్వలెంట్ ఉందా లేదా చూసుకోవాలి. మన శాలరీ 1,05,000 ఉంటే పైన ఉన్నన్ని మనం అదే అమౌంట్తో మనం అచీవ్ చేయగలము. లేదు ఒకవేళ మన శాలరీ తక్కువ ఉంటే దాని తగ్గట్టుగా మనం పైన అమౌంట్ని ప్లాన్ చేసుకోవాలి. సో దీన్ని బట్టి మనకేమర్థమైందంటే ఈవెన్ మన శాలరీ కూడా ఎంత ఉండాలి, మన గోల్స్కి రీచ్ అవుతామా లేదా, మన శాలరీని ఎలా పెంచుకోవాలి అలా థింక్ చేసుకోవచ్చు. మన శాలరీ దీనికి సరిపోతుందా లేదా అనేది కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇదే విధంగా ఇక్కడ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కూడా నేను ఇక్కడ ఒకేసారి టోటల్ అమౌంట్ ఇచ్చాను. దీన్ని కూడా మీరు జనవరి నుంచే ఎవ్రీ మంత్ ఒక 5,000 అలా కలెక్ట్ చేసుకుంటూ అలాగా మీరు అక్యుములేట్ చేసుకుని ఆ అక్యుములేట్ చేసిన దాన్ని జూలో పే చేస్తారు. అదేవిధంగా నెక్స్ట్ రిమైనింగ్ అమౌంట్ క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ జూలై ఆగస్ట్ సేవ్ చేసుకుంటూ సెప్టెంబర్లో పే చేస్తారు. నెక్స్ట్ అక్టోబర్ నవంబర్లో చేసుకొని తర్వాత డిసెంబర్లో పే చేస్తారు. సో ఈ విధంగా మనం ఎవ్రీ అమౌంట్ని బ్రేకప్ చేసి ఎవ్రీ మంత్ జనవరి టు డిసెంబర్ దాకా మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఎంటైర్ ఇయర్కి మనకి ఎప్పుడెప్పుడైతే ఖర్చులు ఉంటాయో
ఆ ఖర్చులు తగ్గట్టుగా మనం ఇదంతా ప్లాన్ చేసుకోవాలి. ఇలా ఎంటైర్ ఇయర్కి ప్లాన్ చేసుకొని టోటల్ ఎంటైర్ ఇయర్కి నీకు టోటల్ అమౌంట్ ఎంత కావాల్సి వస్తుంది, దాన్ని పర్ మంత్ మనకి ఎంత కావాల్సి వస్తుంది అనేది ఇక్కడ మనం డిరైవ్ చేసుకోవచ్చు. సో దట్ మన శాలరీ మనకు సరిపోతుందా లేదా అనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది. అదేవిధంగా ఈ మంత్లీ ఎక్స్పెన్సెస్ని నేను ఇంతకుముందు షేర్ చేశాను, బట్ చాలామంది కమెంట్స్ ఇచ్చారు ఇది అసలు కనిపించట్లేదని. సో నేను ఇప్పుడు కొంచెం జూమ్ చేసి చూపిస్తాను మీకు జనరల్గా ఏమేమి చేసుకోవాలనేది. సో ఇక్కడ మీరేం చేయాలంటే లాస్ట్ మంత్ సేవింగ్స్ ఏమైనా ఉంటే అవి ఇక్కడ వేసుకోవాలి. ఈ మంత్ ఎంతైతే శాలరీ వస్తుందో ఆ శాలరీని ఇక్కడ వేసుకోవాలి. అప్పుడు మనకు టోటల్ ఇన్కమ్ వస్తుంది. తర్వాత ఎమర్జెన్సీ ఫండ్ కోసం మన టార్గెట్ అయితే ఇక్కడ మనం ఎక్స్పెక్టెడ్ ఎంతమంది మనం గోల్స్ సెట్ చేసుకున్నట్టుగా మనం ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ ఎక్స్పెక్టెడ్ అమౌంట్ని ఇక్కడ ఫిల్అప్ చేసుకొని, సో ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఎఫ్డీలో మనం ఒక 1 మంత్ శాలరీ వరకు పెడదాం అనుకున్నాం కాబట్టి, సో అలా ఎవ్రీ మంత్ ఒక 1000 రూపీస్ అయితే 1000 రూపీస్, 500 రూపీస్ అయితే 500, 2000 అయితే 2000 మన శాలరీని బట్టి మనం ఎంత అయితే అంత ఇక్కడ ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను సేవింగ్స్ కింద సుకన్య సమృద్ధి ఇచ్చాను, పీపీఎఫ్ ఇచ్చాను, ఎన్పిఎస్, అటల్ పెన్షన్ యోజన, లైక్ దట్. దెన్ ఇన్వెస్ట్మెంట్స్ కింద అక్కడ మ్యూచువల్ ఫండ్స్, షేర్స్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను కాలము లయబిలిటీ ట్రిప్స్ కోసం ఇక్కడ అమౌంట్ ఇచ్చాను. సో ట్రిప్స్ కోసం కూడా మనం ఎవ్రీ మంత్ మన శాలరీ తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి. అదేవిధంగా 1 ఇయర్లో మనం ఎన్ని ట్రిప్స్ చేస్తున్నామో అన్ని ట్రిప్స్కి తగ్గట్టుగా మనం అమౌంట్ని క్యాలిక్యులేట్ చేసుకొని, సో ఎంత పర్ మంత్ ఎంత అయితే మనం సేవ్ చేసుకోవాలో అంత సేవ్ చేసుకుంటూ ఇక్కడ ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ లయబిలిటీస్ అండ్ రీపేమెంట్స్ కింద మనం అంటే కార్ మెయింటెనెన్స్, బైక్ మెయింటెనెన్స్, ప్రాపర్టీ ట్యాక్స్, అవర్ చిల్డ్రన్ ఫీజ్ అండ్ బుక్స్, యూనిఫామ్స్ అండ్ క్లాత్స్. సో ఇయర్లీ మేబీ వాళ్ళ బర్త్డే అప్పుడు కానీ ఏదైనా అకేషన్ అప్పుడు కానీ మనం షాపింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ షాపింగ్ అమౌంట్, ఇవన్నీ మనం ముందే ఎప్పుడెప్పుడు మనం డ్రెస్సెస్ తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు మనం స్పెండ్ చేయాలి, ఇదంతా ప్రాపర్గా ముందే ప్లాన్డ్గా ఉండాలి. సో అదేవిధంగా నెక్స్ట్ మంత్లీ ఎక్స్పెన్సెస్ కూడా ఇక్కడ నేను ఇచ్చాను. సో ఇక్కడ మనకి ఏమైతే ఉన్నాయో అవన్నీ ఖర్చులు రాసుకోండి. కుక్, మెయిడ్ ఆర్ మెయింటెనెన్స్ ఆర్ whatever. So whatever you monthly expenses you have, you note it down. So I just noted down whatever I got in my mind. Okay, so then expenses వస్తుంది. తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఎంతైతే ఉందో ఇక్కడ ఎంత కనిపిస్తుంది. ఇదేనండి ఈరోజు వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో దట్ నేను చేసే వీడియోలు మీకు ఇమీడియట్గా వస్తాయి. దిస్ ఈజ్ వెంకట్ signing off. See you in next video.